నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ మూమెంట్ ఏదైతే ఉందో, ఈ ఎలక్షన్లో మనము బీజేపీని ఓడించినట్లయితే ఖచ్చితంగా మన యొక్క అస్తిత్వాన్ని మనం కాపాడుకోగలము. ఒకవేళ 400 పార్ 400 ఏవైతే సీట్లు ఉన్నాయో ఎంపీ సీట్లు, అవి కానీ ఎక్కువగా వచ్చేసాయంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఆల్రెడీ టోటల్ షెడ్యూల్ అనేది చేసేసి ఉన్నారండి, ఓకేనా. కాబట్టి వాళ్ళను 100 పార్ చేసే విధంగానే చేసుకోవాలి. 100 లోపే సీట్లు వచ్చే విధంగా వాళ్ళని చేయాలి. అంతే తప్ప 400 పార్ కానీ చేసేట్లయితే మీరు ఈ దేశాన్ని వదిలి వెళ్ళే విధంగా వాళ్ళు ఆ ప్లాన్లు అయితే చేసేస్తున్నారు. ఈ భారత రాజ్యాంగాన్ని ఏదైతే బాబాసాహెబ్ రాశారో అది పక్కన పెట్టేసి వాళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క అజెండా ఏదైతే ఉందో దాన్ని, ఆ యొక్క రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. మానవత్వం మంట కలిసిపోతుంది.